మన పొరుగున ఉన్న శ్రీలంకలో ఈ నెల 21న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రెసిడెన్షియల్ పోల్లో మార్కిస్ట్ పార్టీకి చెందిన అనురాగ్ దిశానాయకే రేసులో దూసుకుపోతున్నారు. జనతా విముక్తి పెరుమాన్కు చెందిన దిశానాయకే పార్టీ గతంలో శ్రీలంకలో ప్రభుత్వాన్ని కూల్చడానికి పలుమార్లు హింసాత్మక చర్యలకు పాల్పడింది. అదే పార్టీ ప్రస్తుతం అధికారం హస్తగతం చేసుకోబోతోందన్న టాక్ శ్రీలంకలో వినిపిస్తోంది. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల గురించి స్పెషల్ స్టోరీలో మరింత సమాచారం తెలుసుకుందాం. ప్రస్తుతం శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు వేడెక్కుతున్నాయి. రేస్లో జనతా విముక్తి పెరుమనకు చెందిన దిశానాయకే ముందున్నారు. శ్రీలంక రాజకీయాల్లో అనూహ్యంగా దూసుకుపోతున్నారు. కాగా అధ్యక్ష పదవికి సుమారు 38 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వారిలో దిశానాయకే అగ్రస్థానంలో నిలిచారు. దేశంలోని ప్రముఖ రాజకీయ కుటుంబాలకు చెందిన వారసులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిలో మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్స్ పెద్ద కుమారుడు నామల్ రాజపక్స్, అలాగే మాజీ ప్రెసిడెంట్ ఆర్ ప్రేమదాస కుమారుడు సజీద్ ప్రేమదాస, ప్రస్తుత ప్రెసిడెంట్ రనిల్ విక్రమ్ సింఘే, శ్రీలంక మొట్టమొదటి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ జేఆర్ జయవర్ధన్ మేనల్లుడు కూడా రంగంలో ఉన్నారు. వీరందరితో పోల్చుకుంటే జనతా విముక్తి పెరమున అగ్రస్థానంలో నిలిచింది. గతంలో ఈ పార్టీ అధికారానికి ఆమడ దూరంలో కూడా లేదు. గత 2 సార్లు ప్రభుత్వాన్ని కూల్చడానికి జేవీపీ ప్రయత్నించింది. అదే జేవీపీ దేశాన్ని పాలించడానికి పావులు కదుపుతోంది. 2022లో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడింది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. అటు తర్వాత యావత్ దేశంలో పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగింది. ప్రజల ఆగ్రహానికి గురైన అప్పటి ప్రెసిడెంట్ గొటబయ రాజపక్స, ఆయన సోదరుడు అప్పటి ప్రధానమంత్రి మహిందా రాజపక్స్ రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. అయితే అప్పటి ప్రజా ఉద్యమానికి ఏ రాజకీయ పార్టీ అధికారికంగా తాము నాయకత్వం వహించామని ప్రకటించలేదు. అయితే ఈ ఉద్యమంలో జేవీపీ కీలక పాత్ర పోషించింది. రోజువారీ నిరసనలు, కొలంబో నగరంలో టెంట్లు వేయడం, సమ్మెను ముందు నిర్వహించింది మాత్రం జేవీపీనే. దేశం నుంచి రాజపక్స్ సోదరులు పారిపోయిన తర్వాత ఏర్పడిన శూన్యతను జేవీపీ తమకు అనుకూలంగా మలుచుకుంది. జేవీపీ కూడా సామాజిక న్యాయం, అవినీతి రహిత పాలన గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దీంతో దేశంలో జేవీపీ అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదిగింది. అదే సమయంలో దిశానాయకే వ్యక్తిగత పలుకుబడి కూడా అమాంతం పెరిగిపోయింది. ప్రజలు కూడా దిశానాయక్ను నిజాయితీపరుడని ప్రశంసిస్తుంటారు. అవినీతిని అంతం చేస్తానని హామీ ఇచ్చాడంటే ఆయన చేయగలడు. నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడని శ్రీలంకలోని సాధారణ ప్రజలు ఆయనను ప్రశంసిస్తుంటారు. కొలంబోకు సుమారు 177 కిలోమీటర్ల దూరంలో అనురాధపూర్ జిల్లాలో ఓ గ్రామీణ ప్రాంతంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. యూనివర్సిటీ ఆఫ్ కెలానియా నుంచి సైన్స్ గ్రాడ్యుయేట్లో డిగ్రీ సాధించారు. స్కూల్లో చదివే రోజుల్లో నుంచి ఆయన జేవీపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. 2000 సంవత్సరంలో ఆయన మొట్టమొదటిసారి పార్లమెంట్కు ఎన్నికైనారు. 2014 నుంచి ఆయన పార్టీలో అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చారు. (1971) అటు తర్వాత 1980 చివర్లో మార్కిస్టు పార్టీ భావజాలం కలిగిన జేవీపీ ప్రభుత్వంపై సాయుధ తిరుగుబాటు చేసింది. అటు తర్వాత 1988, 89లో తిరిగి సామ్రాజ్యవాదులకు, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా అప్పటి ప్రెసిడెంట్ జేఆర్ జయవర్ధనే ఆర్ ప్రేమదాస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించింది. శ్రీలంక చరిత్రలో అత్యంత రక్తపాతం జరిగిన కాలంగా నిలిచిపోయింది. రాజకీయ నాయకులను చంపడం, అనధికార కర్ఫ్యూలు, సమ్మెలకు జేవీపీ పిలుపునిచ్చింది. జేవీపీ ఉద్యమాన్ని ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసింది. సుమారు 60,000 మందిని ప్రభుత్వం చంపించిందని సీనియర్ జేవీపీ నాయకులు చెబుతుంటారు. జేవీపీ వ్యవస్థాపకుడు రోహాన విజయవీర కూడా ప్రభుత్వ దమనకాండకు బలైపోయిన వారిలో ఉన్నారు.
ప్రభుత్వంపై తిరుగుబాటు విఫలం కావడంతో తర్వాత దిస్సే నాయక్ను జేవీపీ పొలిటికల్ బ్యూరో చీఫ్గా ఎంపిక చేసింది. అటు తర్వాత జేవీపీ హింసా మార్గాన్ని వదిలేసి ప్రజాస్వామ్యబద్ధంగా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని నిర్ణయానికి వచ్చింది. 2014లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దిస్సే నాయక్ గతంలో జరిగిన హింసకు, నేరాలకు సంబంధించి ప్రజలను క్షమాపణలు కోరారు. అలా క్షమాపణలు చెప్పడం పట్ల ఆయన పార్టీకి చెందిన నాయకులు పెద్ద ఎత్తున విమర్శించిన తర్వాత అప్పటి ఆ ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడుతున్నారు. గతంలో జేవీపీ చేసిన ఘోరాలు మాత్రం పార్టీని ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. జేవీపీ సృష్టించిన టెర్రర్ను ఎవ్వరూ మరిచిపోరని ఇప్పటికి పలు రాజకీయ పార్టీలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అనురాగ్ కుమార దిస్సే నాయకే న్యూఢిల్లీకి వచ్చారు. విదేశాంగ మంత్రితో పాటు జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్, సీనియర్ డిప్లొమాట్తో భేటీ అయ్యారు. 2 ఏళ్ల క్రితం సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు శ్రీలంకను ఆదుకుంది ఇండియానే. అయితే మార్కిస్టు భావజాలం కలిగిన జేవీపీ చైనాతో కూడా అత్యంత సన్నిహిత సంబంధాలు నేర్పుతోంది. మరి దిస్సే నాయకే ఇటు ఇండియా అటు చైనాతో సంబంధాలను ఎలా బ్యాలెన్స్ చేస్తారో వేచి చూడాల్సిందే.